నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వగతిగామి దర్శ దత్తాత్రేయ నమస్తి సిద్ధి కురు కురు స్వ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ విధంగా వెళ్తే వీళ్ళకి కలిసి వస్తుంది, మరి కొన్ని కళ్యాణాలు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం, కొన్ని వ్యాపార ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు కావటం, రావాల్సిన డబ్బులు చేతికి రాకోకుండా పోవటం, చేతుకుంటూ అప్పు ఇచ్చిన డబ్బులు కూడా అవి తిరిగి రాకోకుండా ఉండటం, మరి రాజకీయ విషయాల్లో కూడా అనేకమైన కొన్ని సమస్యలు కొంచెం ఎదురు కావటం, మరి వాళ్ళు చేయాల్సిన వ్యాపార ఉద్యోగ విశేషాల్లో వ్యవసాయ రంగంలో కూడా అనుకూలం లేని దానివలన మరి ఈ అన్నిట్లో ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తున్నాము. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి మనిషి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి వాడి టయాలను బట్టి కొన్ని మనం తెలుసుకోవాలి. మరి ఈ జ్యోతిష శాస్త్రం అంటే ఇది 3వ నేత్రంతో సమానం. కాబట్టి చాలామందికి ఏముందిలే అనుకుంటారు. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది భగవంతుడు వచ్చి చెప్పినా కూడా మనం వినుకునే పరిస్థితిలో లేము. అదేవిధంగా ఈ 12 రాసులకి మనం ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం అసలు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము అనగా ఇలా నక్షత్ర గడియలను బట్టి ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, చిత్తా నక్షత్రము 1, 2 పాదములు అనగా, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో 8, ఖర్చులో 11, రాజపూజిత 3, అవమానాలు 3. కాబట్టి ఆదాయంలో అనేది వీళ్ళకి పెద్దగా వెలుగు లేదు. కాబట్టి మరి వీళ్ళు ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బు అనేది ఎక్కువగా నిలబడదు. మరి ఎన్నో రోజుల నుంచి విధానాలుగా ప్రయత్నాలు చేసి ఉద్యోగ విషయాలను పట్టుకొని దాని గురించి పాకులాడుకుంటూ కూర్చుంటారు. నేను ఎక్కిన గుర్రానికి 3 కాళ్ళు అన్నట్టుగా ఏదో ఒక బిజినెస్ పెట్టేసి ఏదో ఒక పని పెట్టేసి ఏదో ఒకళ్ళ కింద చేయటం, అలా పని బట్టి అదే మనకి లైఫ్ లాంగ్ వరకు అదే అనుకొని వాళ్ళు పోరాటం చేసుకుంటూ కూర్చుంటారు. కాబట్టి వాళ్ళు ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా కూడా దాంట్లో వల్ల వాళ్ళకి ఫలించదు. దానివల్ల అభివృద్ధిగా రాదు. ఎంత చేసినా కూడా అంతంత మాత్రమే ఉంటుంది. కాబట్టి వాళ్ళ సొంత రూపంలో అంటే సొంతంగా స్వహాశక్తిగా ఇండిపెండెంట్గా ఒక వ్యాపారం కానీ, ఒక బిజినెస్ కానీ, ఒక వ్యవసాయం కానీ, ఒక రియల్ ఎస్టేట్ కానీ, వాళ్ళు చేసే పనులు ఏ పనైనా కానీ, ఒక దుకాణమైనా కానీ, ఏ పనైనా కానీ సొంతంలో పెట్టినట్టుగైతే వీళ్ళకి త్రిబుల్ పవర్స్ అనేది వస్తాయి. ఆ త్రిబుల్స్ పవర్స్ రావాలంటే వీళ్ళ మీద ఉండాల్సిన 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దానివల్ల వీళ్ళకి చేతికి ఆడికి వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఆ గ్రహాలకి వీళ్ళు శాంతం చేయించుకుంటేనే వీళ్ళ మీద ఉండాల్సిన ఆ దరిద్ర గ్రహ దోష నివారణ అనేది శాంతం అవుతుంది. మరి ఎలాంటి సమస్యలు అనేది ఉండవు, మనశ్శాంతి అనేది ఉంటుంది, లక్ష్మి అనేది నిలబడదు. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా చేతికాడికి వచ్చింది కూడా మళ్ళీ చేజారిపోతుంటుంది. మరి ఒకటి అనుకుంటే ఇంకోటి, ఇంకోటి అనుకుంటే ఇంకోటి, ఇలాంటి కొన్ని సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. మరి ఇలాగ సతమతం అయ్యే వాళ్ళందరికీ మంచి మంచి రోజులు, మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని రాబోతున్నాయి.
మరి ఇలా జాతకాన్ని బట్టి చూసుకుంటే శనిగ్రహాలు ఎక్కువగా ఘోషిస్తున్నాయి. అంటే శని ప్రభావము. ఆ శని ప్రభావం వల్ల వీళ్ళు ఎంతలా పనైనా కూడా సాధించాలని ముందడుగు వేస్తారు. దాంట్లో లేనిపోయిన సమస్య వల్ల టక్కన దెబ్బతిని మళ్ళీ అధోగతిగా పడిపోతుంటారు. కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన నాగసర్ప దోషాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అనగా నాగదోషము, కాలసర్ప దోషము, ఇలాంటి దోషాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. మరి ఈ కన్య లగ్నంలో ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ గ్రహ ప్రభావం వల్ల పెళ్ళిళ్ళు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యవసాయం కానీ, రియల్ ఎస్టేట్లో కానీ చేసే కార్యక్రమాలలో దగ్గరికి వస్తాయి, చేజారిపోతుంటాయి. అదుగో ఇదిగో అంటారు, ఏం పర్వాలేదు మేము ఉన్నాంలే మేము సాయం చేస్తామని అంటారు. ఆ టయానికి పోగానే ఏం లేదంటారు. ఒక పని చెప్తారు, ఆ పనిగాడికి మీరు వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పని మీకు దొరకదు. ఎందువల్ల ఇది ఎందువల్ల జరుగుతుంది ఏమిటి అంటే శని ప్రభావం వల్ల ఇలా జరుగుతుంటాయి. శని గ్రహ దోషాల వలన మీకు ఎవరిని మీరు ప్రేమిస్తారో వాళ్ళు మీకు దూరం అయిపోతుంటారు. మీరు ప్రేమించిన విషయాలలో కూడా చాలా వరకు ఎంతోమందిని మీరు అభిమానిస్తుంటారు. కాబట్టి దాంట్లో ముఖ్యమైన వాళ్ళని ఒకరిద్దరిని మీరు అభిమానించి ప్రేమిస్తారు. ప్రేమ అంటే రెండు అక్షరాలే ప్రేమ అంటే. కాబట్టి ప్రేమ అంటే చాలా లోతు ఉంటుంది. దాంట్లో ఎదుటివాడి మనసుని తెలుసుకోవాల్సిందే ప్రేమ. అది తెలియకోకుండా మూర్ఖంగా ఆలోచించి ఏం పర్వాలేదులేని మీ ఆలోచనలతో మీరు పెళ్లి చేసుకొని కొన్ని రోజులు పోయిన తర్వాత వాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, కొట్టడం, తిట్టడం చేయటం, మీకు విడాకులు ఇవ్వటం, ఆయన వల్ల మీకు లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటం. మంచివాడు అని అనుకుంటారు కాబట్టి గుడ్డిగా నమ్మి మీ జీవితాలను నాశనం చేసుకుంటారు. అలాంటిది మీరు తొందరపాటు లేకోకుండా అన్ని విధానాల్లో మీరు బాగుండాలంటే మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారిని మీరు ఆరాధించాలి. ఆ అమ్మవారి పూజా బలం మీరు చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. మైండ్ మనస్సు బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే నీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.